ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎన్నికల్లో చెప్పినటువంటి ప్రజల ముందు పెట్టినటువంటి రికార్డెడ్గా ఉన్నటువంటి సూపర్ 6 అమలు చేయమని కోరుతా ఉన్నాం. సంవత్సరం అయిపోయింది. ఎన్నికలు ఈవీఎంల ప్రజల తీర్ప ఏంటనేది ఇప్పటికీ డౌట్ ఉంది. ఆ డౌట్ సరే పక్కన పెడితే అధికారంలో ఉన్నారు కదా, కూటమి ప్రభుత్వం కదా, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదండి? పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకున్నారండి? సూపర్ 6 అమలు చేయకపోతే ఆయన కూడా మీటింగ్లో మాట్లాడారు కదా, ముగ్గురు కలిసి మాట్లాడారు కదా. బీజేపీ వాళ్ళ జాతీయ లీడర్స్ వచ్చినా మేనిఫెస్టో మీద చెయ్యి పెట్టుకోమంటే వాళ్ళే తీసి ఇసిరేశారు. ఏది ఆ రోజే అయినా కానీ వాళ్ళు వాళ్ళతో కలిసి పోటీ చేశారు కదా, ఎందుకు మాట్లాడలేదు చెప్పండి, చెప్పానండి. ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వస్తారు? ఈరోజు విజయవాడ ఎంపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఈరోజు ఏదో కార్యక్రమం పెట్టాడు, పీడా విరగడైపోయిందండి. ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఎవరు పండగ చేసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వ భూములు చౌకగా కొట్టేసినటువంటి వాళ్ళు పండగ చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ప్రతి క్యాబినెట్లోనే వస్తున్నాయి. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్ కొట్టేశారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇసుక ఎవరైతే దోపిడీ చేస్తారో, మట్టి ఎవరైతే దోపిడీ చేస్తారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తెలుగుదేశం పార్టీలో కింద కేడర్ కూడా హ్యాపీగా లేదు. మీరు చూసారో లేదో పత్రికల్లో వచ్చింది. రవికుమార్, కోనార్ రవికుమార్కి సంబంధించి తెలుగుదేశం కార్యకర్తే ఈరోజు కోనార్ రవికుమార్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో జాయింట్ కలెక్టర్ని కలిసి ఏం చెప్పాడనంటే, సార్ మీరు ఇసుక గురించి, అక్రమంగా తోలుతున్నటువంటి ఇసుక గురించి, అన్యాయంగా దొంగలిస్తున్నటువంటి ఇసుక గురించి మేము అనేక సార్లు ఫిర్యాదు ఇచ్చాము. మీరు అక్రమాలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. కాబట్టి నేను మీకు లంచం ఇస్తాను, మీరు సక్రమంగా వ్యవహరించండి అని చెప్పి కోరడం జరిగింది. దీనికి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుస్థిరమైనటువంటి నాయకత్వం ఉంది. ఎవరు పండగ చేసుకుంటారో, ఎవరు ప్రజల హామీలు అమలు చేశారో, ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఎవరు ప్రజల యొక్క పౌరుల్ని రక్షించడం కోసం పనిచేస్తారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళు పండగ చేసుకున్నా అది దండగే అని చెప్పి ఈ సందర్భంగా నిజంగా పెద్ద ఎత్తున రావడం అనేటువంటి చాలా సంతోషం. ఎందుకంటే సంవత్సర కాలంలో ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. నిన్న ఒక మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక మహిళా మినిస్టర్ గారు. ఆల్రెడీ మేము 75% ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చామని చెప్తా ఉంది. అమ్మా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తల్లికి వందనం ఇచ్చారా మీరేమన్నా? లేకపోతే ఇల్లు ఏమన్నా ఇచ్చారా? పెన్షన్లు ఏమన్నా ఎక్స్ట్రా ఇచ్చారా మీరందరూ కూడా? లేకపోతే పాపం మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిల్లో ఎన్ని నెరవేర్చి ముందుకెళ్ళారో మీరు లిస్టు బయట పెడితే బాగుంటుంది. నోటి మాటగా 75% మేము నెరవేర్చాము అని అంటే ఇక్కడ ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే సంవత్సర కాలంలోనే మీ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను ప్రజలకి పథకాలు ఇవ్వలేకపోతాను. అంటే మీ ముఖ్యమంత్రి గారేమో నేను ఆర్థిక పరిస్థితి బాగోలేదు పథకాలు ఇవ్వలేకపోతాను మీ ముఖ్యమంత్రి గారు చెప్తారు. మీరేమో 75% పథకాలన్నీ కూడా ఇచ్చేసామని చెప్తా ఉంటే అవగాహన లోపం ఎక్కడున్నారనేటువంటిది మీరు ఒకసారి గుర్తెరగాలి. అంటే మీలో మీకే అవగాహన లేకపోతే ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు, ప్రజలకు మీరు ఏం ఇస్తారు అనేటువంటిది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి మీరేవైతే ప్రజలకు ఇస్తారనే హామీలన్నీ కూడా నెరవేర్చి ముందుకెళ్లాలని. ఎందుకంటే ఒక సంవత్సరంలోనే ఇన్ని ఇబ్బందికరమైన పాలన. కాబట్టి ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాల నుండి పోరాడి మీ ఆటల్ని సాగనివ్వదని తెలియజేసుకుంటూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కార్యాచరణ అనేటువంటిది మన అధినాయకులు చెప్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతామని తెలియజేస్తాం.